అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? లక్ష్మీనరసింహాచారి. ఓకే, ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధినా? మల్కాజ్గిరి. ఎక్కడ మీ ఏరియా ఎక్కడ? మాది అంటే ప్రాపర్ అయితే నల్గొండ. ఇక్కడ వచ్చి స్థిరపడి కూడా 20 సంవత్సరాల దగ్గర ఇది. ఇక్కడ ఏ ఏరియాలో ఉంటారు? భవానీ నగర్. అంటే ఇది దేనికి? బోయినపల్లికి. బోయినపల్లికి, ఓల్డ్ బోయినపల్లి. మల్కాజ్గిరి పార్లమెంటే కదా? పార్లమెంట్. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 120 రోజులు దాటిపోయింది. ఎట్లా అనిపిస్తుంది ఆయన పరిపాలన? ఇక పరిపాలన అంటే మాకైతే ఒకటి అమలు అయితే అయింది. గృహజ్యోతి అనేది అయితే అమలు అయింది. ప్రస్తుతానికైతే అది బాగానే ఉంది. ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఎన్ని వస్తున్నాయి? మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే అమలు అయింది. అంటే కరెంట్ ఒకటే ఉంది మాకు. వేరే అయితే ఇంకా అమలు కాలేదు. మరి అయిందో ఏమో కానీ మాకు తెలియదు. ఇంకా ఉచిత బస్సు కూడా మహిళలు యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం 10 సంవత్సరాల తర్వాత మార్పు కోరుకున్నాం. కేసీఆర్ పోవాలి అని ఒక పగ పట్టినట్టే వేసినాము. సరే, మార్పు వచ్చినందుకు అరే మనకు మెయిల్ చేస్తుండు రేవంత్ రెడ్డి అన్న ఆలోచనకు వచ్చిరా? ఆలోచన అంటూ ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నది. ముందు ఎట్లా చేస్తారో చూసి దాని కాకపోతే ఇంతకుముందు టీఆర్ఎస్ పోవాలని ప్రజల ఉద్దేశం పోయింది. అది ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, బాగానే ఉంది అనిపిస్తుంది ఇప్పుడైతే. మరి ఇక్కడ ఎవరు వస్తారు? ఎమ్మెల్యే ఎవరు వస్తారు? ఏరియా ఇది కూకట్పల్లి. మాధవరం కృష్ణారావు వస్తుండా? తిరుగుతుండా? టీఆర్ఎస్లోనే ఉన్నట్టుండగా. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇంకో నెల రోజులు ఉన్నది. ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? ఈసారిగా బీజేపీ అనుకుంటారు ఇక్కడైతే ప్రస్తుతానికి. మరి మా ఉద్దేశం కూడా అదే. అంటే గల్లీలో ఎవరున్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం వాళ్ళే ఉండాలనేది ఉద్దేశం ఒకటి ఉంది. వస్తే మంచిదని అనుకుంటున్నాను. ఎందుకే బీజేపీ అని ఎందుకు అనుకుంటారు? ఆల్రెడీ 2 సార్లు బీజేపీకి అవకాశం ఇచ్చినాం కదా. అవకాశం అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, మంచి పనులే చేస్తుంది. ఇప్పుడు మాది బీసీ క్యాస్ట్ కంసల్ కులానికి చెందింది. వృత్తికి సంబంధించి ఏదో యోజన, విశ్వకర్మ యోజన పెట్టరు కదా, అది స్కీము. అవి కొన్ని ఉన్నాయి, మా దానిలో కూడా కొన్ని పెట్టరు. అది కూడా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఎవరెవరు పోటీలో ఎవరో తెలుసా? ఇక్కడ తెలుసు, లక్ష్మారెడ్డి, ఈటల రాజేందరు, పట్నం సునీతా మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహేందర్ రెడ్డి ఉన్నారు. ఎవరు బెటర్ ముగ్గురులో? ముగ్గురు అంటే ఇంతకుముందు అయితే మనకు ఈటల రాజేందరు పరిచయం టీఆర్ఎస్ తరపుకెళ్ళి. ఇప్పుడైతే వీళ్ళు మహేందర్ రెడ్డి అంటే మనకు తెలియదు. లక్ష్మారెడ్డి ఇంతకుముందు ఎలక్షన్లో పోటీ చేసిరని తెలుసు. కాకపోతే ఇప్పుడైతే మనకు అనుకూలంగా ఉన్నాడైతే ఈటల రాజేందరు. లక్ష్మారెడ్డి అంతమందికి ఎక్కడి నుంచి పోటీ చేసిండు? మనకు తెలియదు అన్నది, వాళ్ళకి తెలియదు. మనకు తెలియదు. ఇప్పుడైతే ఇక ఎందుకంటే ఆయన ఈటల రాజేందరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ తెలుసు కాబట్టి, టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి దాని గురించి అంతవరకు మనకు కొంచెం తెలుసు. మీ ఓటు బీజేపీకి ఇస్తారు? బీజేపీ. పబ్లిక్ కూడా ఏమనుకుంటారు? ఇప్పుడు చాలా మంది మీ షాప్ కాడికి వచ్చిపోతుంటారు కదా అంటారు. అంటే షాప్ వరకు కాకుండా కూడా బజార్లో కూడా టాపిక్ మాత్రం బీజేపీ వస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశం ఉన్నది. మా ఉద్దేశం కూడా అదే, బీజేపీ వస్తుంది, రావాలి అనేది నమ్మకం. ఓకే.